రాష్ట్రంలో మరో 26 యంగ్ ఇండియా సమీకృత గురుకులాల సముదాయాలను ప్రభుత్వం మంజూరు చేసింది. మొదటి విడతలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంజూరు చేయగా తాజాగా మరో 26 ఎంపిక చేసింది. ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో సుమారు 12,000 కోట్ల రూపాయలతో వీటిని నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండో విడతలో భాగంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బోధన్, పెద్దపల్లి, డోర్నకల్, సత్తుపల్లి, వైరా, కోదాడ, కొత్తగూడెం, నకిరేకల్, నాగార్జునసాగర్, తాండూరు, మక్తల్, రామగుండం, నారాయణపేట్, జుక్కల్, చొప్పదండి, కల్వకుర్తి, నిజామాబాద్ రూరల్, వనపర్తి, చేవెళ్ల, జగిత్యాల, వికారాబాద్, గద్వాల్, ధర్మపురి, మెదక్, మేడ్చల్, ఆర్మూరు అసెంబ్లీలో సమీకృత గురుకులాలను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతమున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలన్నీ కలిపి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో సుమారు 12,000 కోట్ల రూపాయలతో వీటిని నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల సముదాయాలను మంజూరు చేసింది. షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు వద్ద అక్టోబర్ 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలు ఉన్నాయి. అన్నింటినీ కలిపి ఒకే చోట సమీకృత సముదాయంగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 12,000 కోట్ల రూపాయలతో వీటిని నిర్మించాలని ప్రభుత్వ ప్రణాళిక. మొదటి విడతలో కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, ఆందోల్, చాంద్రాయనగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్నగర్, పర్కాల, నారాయణఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాలను ఎంపిక చేశారు. మిగతా నియోజకవర్గాల్లోనూ స్థలాలను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఈ స్కూళ్లను నిర్మిస్తోంది. సుమారు 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించనున్నారు. ఒక్కో పాఠశాల సముదాయానికి సుమారు 100 నుంచి 125 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ ఏడాది 5,000 కోట్ల రూపాయలతో గురుకుల సముదాయాలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలు 1023 ఉన్నాయి. వీటిలో దాదాపు 662 అద్దె భవనాల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లన్నీ ఒకే డిజైన్లలో నిర్మిస్తోంది. సౌర, వాయు విద్యుత్తును వినియోగించేలా, వాన నీటిని సంరక్షించేలా డిజైన్ చేశారు. 12వ తరగతి వరకు సుమారు 2,560 మంది విద్యార్థులు, దాదాపు 120 మంది బోధనా సిబ్బందికి సరిపోయేలా క్యాంపస్లను డిజైన్ చేశారు.